హలో! నమస్తే అందరికి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు రీడింగ్ చూసే ముందు మీ అందరికీ కూడా నేను ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి, గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అని. ఒక్క యూనివర్స్‌కే కాదండి. మనకు ఏ విషయంలో అయినా, దేంట్లో అయినా మనకు సహకరించే, మనకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి గూడా మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. ఇప్పుడు నేను నా విజయంలో అంటే నేనేదైనా వీడియో చేస్తే మీ సహకారం లేకపోతే, మీరు చూడకపోతే, మీరు లైక్ చేయకపోతే, నా వీడియోస్ అసలు ముందుకు కూడా వెళ్ళవు. కాబట్టి ముందుగా నేను మీకందరికి కూడా ప్రేక్షకులందరికీ గూడా, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఐ లవ్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేనేదైనా తెలియక ఏదైనా మాట్లాడినా గూడా ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐయామ్ సో సారీ. ఐయామ్ సో సారీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. థాంక్ యూ. సో, మీ అందరికీ కూడా నేను గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు గూడా మీరు నా వెనక ఉండి వెన్నంటి నన్ను సపోర్ట్ చేశారు, లైక్ చేశారు, వీడియోస్‌ని చూశారు. సో, మీ వలన వ్యూస్ పెరుగుతున్నాయి, మీ వలన లైక్స్ పెరుగుతున్నాయి, మీ వలన నా వీడియో ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి మీకు అందరికీ కూడా నేను ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు తెలియకోకుండా నేను చాలా సార్లు మీ వెనక అంటే మీకు కనిపించకుండా మీ వెనక నేను చాలా సార్లు ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే నా వ్యూవర్స్, నా సబ్‌స్క్రైబర్స్ వల్లనే నేను ఇంతగా నా నా వీడియోస్‌ని ఆదరిస్తున్నారు, లైక్ చేస్తున్నారు అని నేను మీ వెనక నేను చాలా సార్లు గ్రాటిట్యూడ్ తెలుపుకున్నాను. సో, మీ ముందుకొచ్చి మీ ముందరకడ ఒకసారి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి అనేసేసి ఇక్కడ మీకు తెలియచేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. మీరింతగా ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, మన వీడియోస్‌ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో, చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అండి. మీ అందరికీ కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. సో, ఈరోజు మనము ఏం చూద్దాము అనంటే మీకు ఏం అవసరం? మీ నీడ్స్ ఏంటి? మీకు ఏది అవసరం? మీ మనసులో అనుకోండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. మీ మనసులో మీకు ఏది అవసరం ఉంది? అంటే మీకు ఏది కావాలి? మీకు ఏది నెరవేరాలి? ఏ సమస్యలు తీరాలి? ఏది అవసరం అసలు మీకు లైఫ్‌లో ఏం అవసరం అనేది మీరు మనసులో అనుకోండి. అలాగే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. మనం ఇప్పుడు చూద్దాం మీ అవసరాలు తీరుస్తోందా ఆ డివైన్? తీరుస్తుందా? నేను చూసే రీడింగ్ ద్వారా మీ అవసరాలనేవి తీరుతాయా? మీకు ఉండే కష్టాలనేవి తీరుతాయా? మీ మనసులో ఉండే సమస్యలు తీరుతాయా? కోరికలు తీరుతాయా? నెరవేరుతాయా? అనేది ఇప్పుడు, ఇప్పుడు మనం చూద్దాం. చూడండి. తప్పకుండా మీ కోరికలు తీరుతాయి. మీరు కూడా భగవంతుడిని ధ్యానిస్తున్నారు. ఆ డివైన్‌ని మీరు కూడా ప్రార్థిస్తున్నారు. ఆ డివైన్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు. తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది. మీరు మనసులో ఉండేది ఏమనుకుంటున్నారో, మీ మనసులో ఏమనుకుంటున్నారో, మీరు ఏదైతే మనసులో ఎక్కువగా అఫర్మ్ చేస్తున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది. మీరు అఫర్మ్ చేయాల్సింది ఇదే. నా మనసులో ఉండే కోరిక, నా మనసులో ఉండే ఏదైనా సమస్య లేకపోతే నేను అనుభవిస్తున్న కష్టాలు ఇవన్నీ తీరిపోతాయి. ఆ డివైన్, ఆ భగవంతుడు నేను నమ్మే దైవం తీరుస్తాడు. ఖచ్చితంగా నా కోరికలు నెరవేరుతాయి. ఖచ్చితంగా నా మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది అని మీరు అఫర్మ్ చేయండి. అది నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. తప్పకుండా మీరనుకోండి కోరిక నెరవేరుతుంది. మీకొక మంచి స్టేజ్ అనేది రాబోతుంది. మంచి సిట్యుయేషన్ అనేది రాబోతుంది. మంచిగా వెలుగనేది ఆ భగవంతుడు, ఆ డివైన్ అనేది ప్రసాదిస్తుంది. ఆ యూనివర్స్ నుంచి మీకు సందేశం వస్తుంది. తప్పకుండా మీరు గెలుస్తారు. మీరు సక్సెస్ అవుతారు. మీరు అనుకోండిది సాధిస్తారు. మీరు ఏదైతే కలలుగంటున్నారో అది నిజమవుతుంది. మీ సమస్యలు తీరుతాయి అని ఇక్కడ ఆ డివైన్ నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో, మీరనుకోండిది ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా మీరు ఇంకా ఏదైనా ఒక రోజంటే పౌర్ణమికి ఫుల్ మూన్ డే అంటారు కదా! పౌర్ణమి రోజు మీరు బయటకు వెళ్లి ఇట్లా ఈ విధంగా యూనివర్స్ దగ్గర ఇట్లా కూర్చొనేసి మీరు ఒక మోకాళ్ళ మీద కూర్చోవడమో, లేకపోతే అక్కడ నిలబడి ఆ యూనివర్స్‌కి చేతులు జోడించి మీ మనసులో ఉండే కోరికను కోరుకోండి. తప్పకుండా ఆ యూనివర్స్ మీ కోరికను నెరవేరుతుంది. ఎందుకు పౌర్ణమి రోజు అన్నానంటే ఆ టైంలో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి ఎనర్జీస్. హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి. నెగెటివ్ ఎనర్జీస్ ఉండవు. పాజిటివ్ ఎనర్జీస్ హయ్యర్‌గా ఉంటాయి. అప్పుడు ఎవరైతే ఆ టైంలో పున్నమి చంద్రుడిని చూస్తూ, ఫుల్ మూన్‌ని చూస్తూ ఎవరైతే మీ కోరిక నెరవేరాలి అని ఎవరైతే ఆ డివైన్‌ని ప్రార్థిస్తారో, ఇలా ఈ విధంగా చేతులు
జోడించి ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కోరిక చాలా తొందరగా నెరవేరుతుంది. చాలా తొందరగా నెరవేరుతుంది అని ఇక్కడ తెలియచేస్తుంది. అక్కడ యూనివర్స్ కూడా చెప్తోంది. ఈ ఎనర్జీస్ ద్వారా మీరు ఖచ్చితంగా తొందరగా మీ కోరిక నెరవేర్చుకుంటారు. ఆ రోజు మీరు ఇలా చేయండి. ఓకేనా? సో, మీకు ఫస్ట్ మొదటి మెసేజే మీకు చాలా మంచిగా చూపిస్తోంది. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మూన్ ఎనర్జీస్ వచ్చింది. మూన్ ఎనర్జీస్ అంటే ఇది నైట్ ఎనర్జీస్. ఫుల్ మూన్ ఎనర్జీ, నైట్ ఎనర్జీ. సో, నైట్ థాట్స్ మీకు నైట్ థాట్స్ ఏ విధంగా వస్తున్నాయి? ఏదో బాధ, ఏదో ఎమోషన్, ఏదో ఫీలింగ్స్. సో, ఎందుకు ఇలా ఉంది నా లైఫ్? ఎందుకు ఇలా జరుగుతోంది? నాకెప్పుడు సక్సెస్ వస్తుంది? నైట్ థాట్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొంతమంది కెరీర్ పరంగా ఆలోచిస్తూ ఉంటే, కొంతమంది రిలేషన్ పరంగా ఆలోచిస్తూ ఉంటారు. సో, మీ పర్సన్ గురించి మీరు ఆలోచించొచ్చు. లేకపోతే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. మీ గురించి ఎప్పుడు మీతో కలవాలి, ఎప్పుడు రీయూనియన్ కావాలి, ఎప్పుడు మీరు వాళ్ళని అన్‌బ్లాక్ చేస్తారో, ఎప్పుడు మీ నుంచి కాల్ వస్తుంది, ఎప్పుడు మీ నుంచి మెసేజ్ వస్తుంది, ఎప్పుడు మీరు మాట్లాడతారు. ఆ విధంగా నైట్ థాట్స్ అనేవి వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా నైట్‌లో థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫుల్ మూన్ చూపిస్తోంది అంటే మీకు నెగెటివ్ ఎనర్జీ కంటే పాజిటివ్ ఎనర్జీ ఉంది. కాకపోతే పాజిటివ్ ఎనర్జీలో కూడా కొంచెము మీరు థాట్స్ పరంగా ఆహ్, ఒక ఒక రకంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఆ థాట్స్‌ని ఏమవుతుందంటే ఆ థాట్స్‌లో కూడా నెగెటివ్ థాట్స్ కాకుండా పాజిటివ్ థాట్సే ఉన్నాయి. వస్తారు. నా పర్సన్ నా దగ్గరకొస్తారు. నాతో మాట్లాడతారు. నాతో అన్‌బ్లాక్ చేస్తారు. నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు. నా దగ్గరికొస్తారు అనే థాట్స్ కూడా ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? ఈ టైంలో ఏం చేస్తున్నారు? నా గురించి ఆలోచిస్తున్నారా? నేను తన గురించి ఆలోచిస్తున్నాను. తను నా గురించి ఆలోచిస్తోందా? లేకపోతే తను నా గురించి ఆలోచిస్తున్నాడా? ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మీ చుట్టుముట్టు ఉంటాయి. ఎప్పుడు నైట్ అయ్యేసరికి వాళ్ళ థాట్స్ అనేవి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఎమోషన్ బాండింగ్స్ పెనవేసుకోవాలి. ఎమోషనల్‌గా మీతో కనెక్ట్ కావాలి. మీతో మంచిగా ఉండాలి, మీతో మాట్లాడాలి అని ఆ విధంగా వాళ్ళు నైట్ టైమ్ అయ్యేసరికి నైట్ ఎనర్జీస్ వాళ్ళకి హెవీగా ఉన్నాయి. నైట్ ఎనర్జీస్ చాలా హెవీగా ఉన్నాయి. నైట్ అయ్యేసరికి వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ మీతో మాట్లాడాలని, మీతో లైఫ్ లాంగ్ ఉండాలని, మీతో జర్నీ చేయాలని, లేకపోతే మీరేం చేస్తున్నారని ఇవన్నీ కూడా వాళ్ళు నైట్ థాట్స్‌లో అంటే నైట్ అయ్యేసరికి వాళ్ళకి ఈ విధంగా థాట్స్ అనేవి వస్తున్నాయి. అంటే పాజిటివ్ థాట్సే. మీ మీద చెడుగా లేదు. మీ మీద పాజిటివ్‌గానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, అటువంటి ఎనర్జీస్ అనేవి చూపిస్తోందిక్కడ. చారియట్ వచ్చింది. అంటే ఏ విషయంలో అయినా కూడా మీరు థింక్ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే పాజిటివ్‌గా, నెగెటివ్‌గా 50, 50 ఛాన్సెస్‌లో మీరు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒక విషయం పాజిటివ్‌గా ఆలోచిస్తూనే వెంటనే నెగెటివ్‌కెళ్ళిపోతారు. అరే! ఇలా అవుతుందేమో అనుకుంటే అవును, అవును. ఇలా అయితే ఏం చేయాలి? ఇప్పుడు బాగుంటుంది అనుకుని బాగుండకపోతే ఏం చేయాలి? నేను పాస్ అవుతానంటే పాస్ కాకపోతే ఏం చేయాలి? ఇలాంటి థాట్స్‌తో మీరు సతమతమవుతున్నారు. మొదట అలాంటి థాట్స్‌ని రానివ్వకుండా చూసుకోవాలి. మీకొక మంచి లైఫ్ అనేది ఉంది. ఒక ప్లేస్‌కి వెళ్తారు మీరు మంచిగా ఒక ఒక పొజిషన్‌కి వెళ్తారు. ఒక ప్లేస్‌కి వెళ్తారు. రీచ్ అవుతారు. ఇంటి నుంచి బయటికి వెళ్తారు. ఒక మంచి ప్లేస్‌లో మీరు సెటిల్ అవుతారు. అవ్వడానికే ప్రయాణం అవుతున్నారు. ఆ ప్రయాణం అనేది వస్తుంది. తప్పకుండా మీరు ఉండే మీ సరౌండింగ్స్ అంటే మీరేమంటారు? మీ మీ నేటివ్ ప్లేస్ నుంచి మీ ఇంటి నుంచి మీరు దూరంగా వెళ్ళి మీరు ఒక టాప్ పొజిషన్‌కి రావడానికి, ఒక ప్లేస్‌కి రీచ్ కావడానికి మీరు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అది సక్సెస్ అవుతుంది. తప్పకుండా మీ లైఫ్‌లో మీ గోల్ అనేది నెరవేరుతుంది. మీరు మీ నేటివ్ ప్లేస్‌ని వదిలి వెళ్తారు. అక్కడ సక్సెస్ సాధిస్తారు. మీరనుకున్నది సాధిస్తారు. అయితే నెగెటివ్ థాట్స్‌ని మొదట వదిలేయండి. నెగెటివ్ థాట్స్‌ని రానివ్వకండి. ఓవర్ థింకింగ్‌ని చేయకండి అని ఇక్కడ చూపిస్తోంది. సో, అంటే మీకు యూనివర్స్ ఇక్కడ చూడండి యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ ఉంది. మీకు ఆయన సపోర్ట్ లేకపోతే మనం ఎవ్వరం చేయలేం. ఏమి చేయలేం. సో, ఆ సపోర్ట్ అనేది మీకు ఉంది. తప్పకుండా అందుకే మీరనుకోండేది గోల్ సాధించడానికి మీరు బయలుదేరినారు. తప్పకుండా అది సక్సెస్ సాధిస్తారు. మీరనుకోండేది మీ మనసులో ఉండే ఆ గోల్ అనేది మీరు తప్పకుండా సాధిస్తారు అని ఇక్కడ చూపిస్తుంది. సో, ఎవ్వరైనా కూడా ఏదైనా అనుకున్నప్పుడు నేను సాధిస్తాను. ఇది నేను పాజిటివ్‌గా థింక్ చేస్తున్నాను. పాజిటివ్ థాట్స్ నాకొచ్చాయి. ఇవి ఖచ్చితంగా నేను సాధిస్తాను. చూడండిక్కడ నైట్ ఆఫ్ వాండ్స్. అంటే ఇక్కడ మీరనుకోండే గోల్ మీరు సాధిస్తారు. మీ ప్యాషన్ మీరు చేస్తారు. మీకు ఒక మంచి పర్సన్ వస్తారు మీ లైఫ్‌లోకి. వాళ్ళు చాలా హ్యాపీ అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇంట్రోవర్ట్ కాదు.
ఎక్స్‌ట్రావర్ట్ వాళ్ళు. అంటే ఎక్కడైనా కలిసిపోతారు. ఎక్కడైనా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరితో అయినా గూడా హ్యాపీగా ఉంటారు. అందరిని ఫ్రెండ్స్ చేసుకుంటారు. హ్యాపీగా ఉంటారు. ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఒంటరిగా ఉన్నా కూడా వాళ్ళొక్కరే ఉన్నా కూడా ఎంజాయ్ చేసే రకం వాళ్ళు. అంటే అట్లాంటి ఫీలింగ్స్, అట్లాంటి థాట్స్ మీకైనా ఉండొచ్చు. లేకపోతే మీకొచ్చే పర్సన్‌కైనా ఉండొచ్చు. సో, చాలా మంచిగా జాయ్‌ఫుల్‌గా ఉండే పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మీకు థాట్స్ గూడా మీ హ్యాపీ థాట్స్ అంటే పాజిటివ్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి. హ్యాపీ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేస్తారు. చాలా మంచిగా ఉంటుంది మీ లైఫ్ అనేది ఇక్కడ చూపిస్తది. అంటే మీ మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు హ్యాపీ సిట్యుయేషన్ రాబోతుంది. మీ ప్యాషన్ నెరవేర్చుకుంటారు. మీ సమస్యలు తీరిపోతాయి. మీ కెరీర్ బావుంటుంది. కెరీర్ పరంగా చూసుకుంటే గ్రోత్ వస్తుంది. కెరీర్‌లో నంబర్ 1గా ఉంటారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కెరీర్. ఆ కెరీర్‌లో కూడా నంబర్ 1గా ఉంటారు. ఒకవేళ బిజినెస్ చేస్తే బిజినెస్‌లో కూడా టాప్‌గా ఉంటారు. రిలేషన్ పరంగా కూడా రీయూనియన్ జరుగుతుంది. హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది. రిలేషన్ బాండింగ్ ఒక బాగా స్ట్రాంగ్ అవుతుంది మీకు. చాలా బావుంటుందనేసి ఇక్కడ చూపిస్తోందిక్కడ. మీరనుకోండి ఇవన్నీ జరుగుతాయండి. మీరనుకునేటివన్నీ జరుగుతాయి అని ఇక్కడ చూపిస్తోంది. సో, మంచి హ్యాపీ సిట్యుయేషన్ మీకు రాబోతోందని చూపిస్తుంది. ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాము. చూడండి. సో, ద ఎంప్రెస్. ద ఎంప్రెస్ వచ్చింది. అంటే మీరు ఏదైతే ఇన్నేండ్ల నుంచి ఎదురు చూస్తున్నారో, బుడి బుడి నడకల బుజ్జి పాపాయ్ రావాలి అని అనుకుంటూ ఉంటే, చిన్ని పాపాయ్ మీ ఇంట్లోకి అడుగు పెట్టాలి అని అనుకుంటూ ఉంటే, అది ఈ సంవత్సరం నెరవేరబోతుంది. ఇప్పుడు మీకు ఈ వీడియో ఎప్పుడైతే మీ కండ్ల ముందుకు వస్తుందో, కళ్ళ ముందుకి ఈ వీడియో ఎప్పుడైతే వస్తుందో, అప్పటినుంచి కూడా మీకు సక్సెస్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మీకు అబండెన్స్ అనేది రావడం స్టార్ట్ అయింది. అదృష్టం అనేది రావడం స్టార్ట్ అయింది. ఎవరైతే ఈ వీడియోని చూస్తారో, ఎవరైతే మీరు ఈ వీడియో ఈ వీడియోకి లైక్ చేస్తారో, ఈ వీడియోని షేర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో కనెక్ట్ అవుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. నేను నేను ఈ సక్సెస్‌ని సాధిస్తాను. నాకు ఇది నా మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరుతాయి. నా మనసులో ఉండే విష్ నెరవేరుతుంది. ఎంతో కాలంగా నేను ఎదురు చూస్తుండే కోరిక నెరవేరుతుంది అని మీరు అఫర్మ్ చేసుకొని నాకు కమెంట్స్‌లో తెలియచేయండి. తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది. మీకు హ్యాపీ సిట్యుయేషన్ రాబోతుంది. లాస్ట్ కార్డ్ చాలా చాలా హ్యాపీయెస్ట్ కార్డ్ ద ఎంప్రెస్, ద మహారాణి. మహారాణి లాంటి కార్డొచ్చింది. చాలా మంచిగొచ్చింది. వీనస్ కార్డొచ్చింది. చాలా మంచిగా ఉంటుంది మీకు లైఫు. అన్ని పాజిటివ్సే జరుగుతాయి. పాజిటివిటీ చాలా ఎక్కువగా ఉంది. సో, పాజిటివ్సే మీకు జరుగుతాయి. నెగెటివ్స్ ఏవి జరగకుండా ఆ యూనివర్స్ మిమ్మల్ని కాపాడుతుంది. నెగెటివ్స్ ఏవి జరగకుండా ఆ యూనివర్స్ మిమ్మల్ని కాపాడుతుంది. తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి మీ విష్ ఏంటో, మీ మనసులో ఉండే కోరిక ఏంటో మీరు ఆహ్, రోజు రాత్రి పౌర్ణమి రోజు రాత్రి ఆ యూనివర్స్‌కి చెప్పుకోండి. ఎంత త్వరగా మీరు చెప్పుకుంటే, ఎన్ని సార్లు చెప్పుకుంటే అంత త్వరగా మీ కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ తెలియచేస్తోంది. తప్పకుండా మీ లైఫ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ చూడండి పున్నమి చంద్రుడు ఇక్కడ ఇక్కడ చూడండి పున్నమి చంద్రుడు కనిపిస్తున్నాడిక్కడ. సో, ఇక్కడ గూడా మీకు ఫుల్ మూనే కనిపిస్తోంది. అంటే మీ లైఫ్ అనేది చాలా 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 హ్యాపీగా ఉంటుంది. చాలా మీకు పాజిటివిటీ ఎక్కువగా ఉంది. చాలా బాగా ఉంటుంది. హ్యాపీ లైఫ్ వస్తుంది మీకు. మీరనుకోండేటివి నెరవేరుతాయి. మీరనుకోండేటివి సాధించగలుగుతారు. మీరు ఏదైతే మీ మనసులో ఉందో అన్నీ కూడా కోరికలు నెరవేరుతాయి. ఇంకా మీరు ఏం చేయాలి అనంటే నెగెటివ్ థాట్స్‌ని వదిలేయాలి. నేను అనుకోండి ఇవన్నీ జరుగుతాయి. నా మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది. నేను ఖచ్చితంగా నేను ఇది సాధిస్తాను. ఇది అర్థం చేసుకుంటూ ఉండండి. ఇదే నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన నంబర్స్ ఏంటి అంటే 777, 777 అండ్ 999, 777, 999 అని మీరు కామెంట్స్‌లో తెలియచేయండి. ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.